ఈ మందమతులకు అర్థమయ్యేదెప్పుడు? అమరావతిని భ్రమరావతి, హైమావతి అంటూ పరిహాసం చేస్తూ పదే పదే అమరావతిలో ఏముంది, చంద్రబాబు చేసిందేమిటి, అమరావతి అంటే గ్రాఫిక్స్ అంటూ వైసీపీ బృందగానంలా ఒకే పాటను మళ్లీ మళ్లీ పాడే మందమతులకు అమరావతి గురించి చెప్పాల్సిందే. రాజధాని మార్పు అన్నది చరిత్రలో ఒక్క తుగ్లక్ మాత్రమే చేశారు. కానీ రాజధాని నగరాలను నిర్మించడం దేశ చరిత్రకు కొత్త కాదు. హైదరాబాదుగా చెప్పుకునే భాగ్యనగరం అందుకు ఒక ఉదాహరణ. అలా చంద్రబాబు గారు ఒక ప్రణాళికాబద్ధమైన నగరాన్ని ఏపీ ప్రజల కోసం నిర్మించాలనుకున్నారు. 9 థీమ్ సిటీలు, 27 టౌన్షిప్లతో అత్యవసర సేవలకు 5 నిమిషాల్లోనూ, పార్కులు, వినోద కేంద్రాలకు 10 నిమిషాల్లోనూ, కార్యాలయాలకు 15 నిమిషాల్లోనూ కాలినడకన చేరుకునేలా చంద్రబాబు దార్శనికతలో తెదేపా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అమరావతి కట్టేందుకు అంత డబ్బు ఎక్కడిది అనే వాళ్లకు సమాధానంగా చంద్రబాబు గారు ప్రజా రాజధాని స్వయం ఆధారిత అభివృద్ధి, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా, అంటే 10 ఏళ్లలో 1,50,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా రూపొందించారు. ఎలాగంటే అమరావతిలో భవిష్యత్ అవసరాల కోసం ఉంచిన భూమి 5,020 ఎకరాలు, నగరాభివృద్ధికి కేటాయించిన భూమి 3,019 ఎకరాలు. ఈ మొత్తం 8,039 ఎకరాల భూమి విలువ భవిష్యత్తులో 1,50,000 కోట్ల పైమాటే ఉంటుంది. ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అమరావతి అన్నది వైసీపీ దుష్ప్రచారం. 29 రాజధాని గ్రామాల్లో ఎస్సీ, బీసీ మైనారిటీలు 75%, 15 పంచాయతీల్లో కాపులే మెజారిటీ. అంతేకాదు, రాజధానికి భూములిచ్చిన 29,881 మంది రైతుల్లో 25,717 మంది, అంటే సుమారు 90% మంది 1 నుంచి 2 ఎకరాల మధ్య ఉన్న సన్నకారు రైతులే. ఈ పేదలకే కులం అని, ఇన్సైడర్ ట్రేడింగ్ అని రకరకాల పేర్లు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి వైసీపీ కుట్రల ఫలితంగా రాజధానికి వచ్చిన దాదాపు 70,000 కోట్ల పెట్టుబడులను, సుమారు 3 లక్షల ఉద్యోగాలను పోగొట్టుకున్నాం. మతిపోయిన వాళ్లకు ఏవో 1-2 మాటలు అలా గుర్తుండిపోయి పదే పదే అవే మాటల్ని రిపీట్ చేస్తుంటారు. అమరావతి ఉత్త గ్రాఫిక్స్ అన్న వైసీపీ నేతల నోటి మాట అలాంటిదే. ఈరోజు అక్కడ ఆందోళన చేస్తున్న ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు అమరావతిలో ఏముందో. కానీ ముఖ్యమంత్రితో సహా వైసీపీ నేతలు ఎవరికైనా ఈరోజు అమరావతి రైతుల ముందుకు వెళ్లే ధైర్యం ఉందా?